తమరు ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేంటి, మన్నించండి. రావటం పోవడం కూడా నీ వచ్చేరా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగనండి. ఏంటి కోపం? కోపం? కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందంగా ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. అన్నలం గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ములం గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ములం గారు, అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో చెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషి మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దగ్గర విడిచండి. నేను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అన్నీ మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేనే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మా, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ నేతాలే చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండు ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేరే ఊరుకోండి, చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకనే ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి సుబ్బులు సుబ్బులు కిరికిరి ఎక్కడ దాకోను? ఎప్పుడు ఆ మూట్లో దాకోవాలి. ఏం లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరి గారు వచ్చాడు ఇలాగా. ఏమిటా తప్పుడు? పందికొక్క అయింది నాన్న. పందికొక్క? అమ్మ కాస్త నీళ్ళు చూడకండి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. దొరగొండ పొడి దొంగదంట నాకేసాడమ్మా.
ఏం కావాలి? నేను కోట నుంచి వచ్చాను. ప్రభు రమ్మన్నారు. నిజంగానా? నిజంగా ఎవరికి చెప్పొద్దన్నారు. రా ఉండు, ఇప్పుడే వస్తాను. ఏది? ఎక్కడున్నారు? వస్తారమ్మా. ఎక్కడి? మొన్న తళుక్కుమని మెరుపులా మెరిసి మాయమయ్యావు. ఇప్పుడెక్కడికి పారిపోగలవు? లే దారిలో. ఏమిటి మోసం? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది. అందుకే పిలిపించాం. జాగ్రత్త. ఎవరనుకున్నావు నన్ను? ఎవరేమిటి? తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెప్పుతున్న రంభరి. నోరు మూయి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. వదులు, లేదా నీ గుండెలు తీరుస్తాను. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేశావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఆహా ఆహా, ఏమి నడక, ఏమి నడక! నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఒయ్యారం ఒలిగిపోతోంది. ఏది నా కన్నుల కరువు తీర ఒక్కసారి ఆడవు? నేనా? నా ప్రాణం పోయినా ఆడను. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం! నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా? ఆడు, ఆడు! పాడనా ఆడనా పాడనా మనసు పాడని పాట. కాపాడతారు. వండర్ఫుల్, వండర్ఫుల్! ఎవరు నువ్వు? ఎవరు? జనరల్ డిపిడబ్ల్యూ డంకన్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ రాజావారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు? రంభారావణ వారు స్టాప్ చేయించడానికి వచ్చాం. ముందు పోయి ఇక్కడి నుంచి. వాట్ ఏ లవ్లీ పిల్లి, వండర్ఫుల్ పిల్లి, బ్యూటిఫుల్ పిల్లి. కమాన్ మై. ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలి. ఈ పిల్లి ఇక్కడ ఉండాలా? వై 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 రాజావారి ఎందుకు ఉండాలా? ఆ అమ్మాయిని మేము ప్రేమించాం. ప్రేమ, హాయ్, లవ్, లవ్. రాజావారు ప్రేమించటం మీకు ఏం తెలుస్తుంది? మేం చేస్తాం, మీరు చూడండి. హాయ్ హాయ్, వాట్ ఏ లవ్లీ గర్ల్, వాట్ ఏ బ్యూటిఫుల్ పిల్లి. హాయ్ మై రోజీ, మై స్మెల్లీ హెవెన్స్ రంభ. ఎస్ తిలోత్తమా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ. ఏంటి నాటకం? ముందుకెళ్ళి వెళ్తాలేదు. హాయ్ రాజావారు హీట్ ఎక్కువ ఉన్నారు. బ్యాడ్, వెరీ బ్యాడ్ రాజావారు. హీట్ ఎక్కువ అయితే ఒళ్ళు చెడిపోవును. ఐస్ వాటర్ అంటే సన్నీళ్ళు స్నానం చేసినండి. మేము లవ్ చేస్తూ ఉంటామా? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మాటతో వినేటట్టు లేదే. నీ చల్లం వలుస్తాను. What a bad man! What a bad man!
ఏమండి మహారాజు గారు, మీరు ఇక్కడ కాస్త రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోండి. మేము ఈ పిల్లితో కాస్త లవ్ చేసి వస్తాం. అన్నలం గారు, అన్నలం గారు, ఎక్కడ? అన్నలం గారు మీరా? ఇక్కడ ఏమిటి పచ్చి శృంగారం? మీరేదో పచ్చని చిలకన పట్టినట్టు మందిరంలో పెట్టి మచ్చిక చేసుకున్నట్టు ఆ DPW డంకన్ చెప్పాడే ఏడ్చాడు. ఎవరి కంట పడకూడదు అనుకున్నానో వాడే దాపురించాడు. అవధారణం గారు సమయానికి వచ్చారు. మా అన్నలం గారు తన జీవితంలో ఆడదాని చేత తాపులు తిని పరాభవించబట్టం ఇదే మొదటిసారి. ప్రభు మామూలుగా ఈ మామూలు మండిపోను ముందు చెట్లు విప్పు. అవునవును మామూలుగా అన్నలం గారు, మీ వంటి తీరు వాళ్ళకని చూస్తూ ఉంటే కీలు కీలు వేరు చేసినట్టుందే. ప్రభు ఇది కూడా మామూలుగా ప్రేమ కలాప ఫలితమేనా? అవధాని గారు, ఈ అవమానం మా అన్నలం గారికే కాదు, మా సంస్థానానికే అవమానం. అవధాని, ఆ DPW డంకన్ గారు ఎవడో ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి. వాణ్ణి చిత్రవధ చేస్తాను.